Watch full episodes on Jio Hotstar. మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాతో చెప్పు నువ్వు. అంకుల్ అంకుల్ అక్కడ ఆపండి. ఎక్కడికి వచ్చాం మనము? బార్బిడోస్ యొక్క చిప్ సిగ్నల్ ఇక్కడి దాకే ఉంది, కానీ దీని తర్వాత ఏమీ కనిపించలేదు. ఒకవేళ అడవి అయినందువల్ల ఏం కనిపించలేదేమో. అయ్యమ్మా ఇప్పుడేం చెయ్యాలి? వచ్చేసాను, మీరు బాగా గమనిస్తూ ఉండండి అని చెప్పేశారు మీకు. అక్కడ చూడండి, అక్కడ ఇల్లు కనిపిస్తోంది, అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే రాత్రి అయిపోతుంది కాబట్టి అక్కడే ఉంటే మనకి ఎంతో మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏమి జరగదనుకో. రేపు ఉదయమే మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసి వద్దాం, పదండి. ఎక్స్క్యూజ్ మీ. టీకుట్టన్నా, ఇవాళ మీ మెనూ ఏంటి? దీన్ని టేస్ట్ చేసి చూడండి సార్. నువ్వు అసలు ఏం చేసావు? నాకిది బాగా నచ్చింది. చాలా బాగుంది టీ కొట్టన్నా. ఇక మీరే నా పర్మనెంట్ కో. లేదు, బార్బడోస్. రండి మిస్టర్ నోవాల్, చెప్పండి, టాయ్ కన్వర్టర్ క్యాబిన్స్ పరిస్థితి ఏంటి? సార్, మనకు కావాల్సిన ఎలక్ట్రోప్లాటోనిమియస్ డిగ్గింగ్ పూర్తయిపోయింది. దాన్ని ప్లైన్ లో తీసుకొని రావాలి. తర్వాత టాయ్ కన్వర్టర్ క్యాబిన్స్ అన్ని రెడీ అయిపోతాయి. వెరీ గుడ్, చాలా మంచిది. మీ వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు స్వయంగా సూపర్వైజ్ చేయి. ఇందులో ఎలాంటి తప్పు జరగకూడదు. సరే పదండి, మనం ఈ రాత్రికి ఇక్కడే ఉందాం. ఇతనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అర్థం కావడం లేదే. అయ్యమ్మా, కాపాడండి, కాపాడండి. ఏంటి అలా చేశావు? ఇదిగో చూడు జాను, నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం నేను విన్నాను. ఎవరితో మాట్లాడావు? నువ్వేనా ప్రతిసారి బార్బేడియన్ కి మనం ఉండే లొకేషన్స్ గురించి చెబుతున్నావు? మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు, నువ్వే చెబుతున్నావా ఏంటి? నాకేమన్నా బుద్ధి లేదనుకుంటున్నావా మన లొకేషన్ గురించి వాళ్ళకి చెప్పడానికి? నేను చెప్తాను. అసలు మీరు కాపాడేది మీరే, నాకు బాగా తెలుసు కదా. నేను ఎందుకు చెప్తాను, అర్థం ఉందా మీకు? అసలు నేను మా నెంబర్ 1 నెంబర్ 2కి ఫోన్ ట్రై చేసుకుంటూ ఉన్నాను అంతే. ఒకవేళ వాళ్ళ నెంబర్ కలిస్తే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా. నేను ఆలోచిస్తుంటే మీరేంటి ఇలా అంటున్నారు అర్థం లేకున్నాను. సరే ఓకే జాన్, మేమందరం నిన్ను క్షమించేశాం, కానీ మేము తప్పకుండా కనిపెట్టి తీసుకొస్తాం బాబు. మోటో అంకుల్ ఎవరో వస్తున్నారు. వాళ్ళు zombies. ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకంటే మనందరినీ వాళ్ళు మార్చేస్తారు. ఇప్పుడు మనం బయటికి కూడా వెళ్ళలేము. వైఫియరో వెంచింగ మిస్ హయ్యారో రాని చూసుకుందా. అయ్యమ్మ, అయ్యమ్మ.
సింగన్ సార్ సంభాళించుకోండి. జాంబేసో మర్యాదగా అక్కడే ఆగండి. ఫుర్ఫురి నగరం మీద ఓటో, నా కొబ్బరి బొండాల మీద ఓటో. మై నేమ్ ఇస్ చింగమ్మ. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. స్టాప్. హే కొబ్బరి బొండాలు, అటాక్ చేయండి, వెంటనే చెయ్యండి. ఓకే సింగం సార్, కమ్ ఆన్ గైస్. ఈ రోజు మీ తడాకా చూసాం సార్. మీరు గొప్ప వాళ్ళని ఒప్పుకుంటున్నాం. మీకు మేము సెల్యూట్ కొడుతున్నాం సార్. అరే వాళ్ళు మళ్ళీ లేచి వస్తున్నారు. అరే అది కుందేలు పిల్ల. అరే భలే ఉంది. ఇది కుందేలు పిల్ల. అనవసరంగా దీన్ని శిశుమైపోతాం. పరిగెత్తండి. మా తాతయ్య చెప్పారు జాంబీస్ చెట్టు మీద ఎక్కలేరా అని. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు. నాకు ఈరోజు మీరు డిన్నర్ కావాలనుకుంటున్నారా? నన్ను వదిలేయండి. వెనక్కి వెళ్ళిపోండి. మోటు జాగ్రత్త. వీళ్ళు మనల్ని కిందకి రావడానికి చూస్తున్నారు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఆలోచించే బదులు వాళ్ళు మనల్ని వదిలేటట్టు లేరు. ఐడియా. ఈ రోజు మనం రాత్రి ఇక్కడే పడుకోవాలనుకుంటాను. వేరే మార్గం లేదు మనకి. వైఫ్ హియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. మీరందరూ నిద్రపోండి, నేను కాపలా కాస్తాను. అమ్మా నేను కలగన్నానమాట. కల ఇది. సారీ. నా జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్ లో ప్రపంచం ఇంత వేగంగా తిరుగుతుందని నేను అనుకోలేదు. నాకు తల తిరుగుతోంది. అరే జాన్, సంతోషించదగిన విషయం ఏమిటంటే మనందరం క్షేమంగానే ఉన్నాం. అయ్యమ్మా, వెరీ గుడ్. మోటు అదిగో చూడు, అక్కడ ఎన్ని కలర్ఫుల్ హిల్స్ ఉన్నాయో. ఎంత అద్భుతంగా ఉందో చూడు. అవునయ్యా మిత్రమా సహోదర. అంకిల్ అంకిల్ అది షార్ట్లిన్ మౌంటైన్.
అరే ఈ శబ్దం ఏమిటి? పదండి వెళ్ళి చూద్దాం అదేమిటో. ఇప్పుడు ఉంటుంది ఇక మీకు చూడండి. మీరందరూ నన్ను ఫాలో చేయండి, వచ్చేయండి. ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది, ఇదే దారి. నన్ను ఫాలో చేయండి. జాన్, నువ్వు ఈ దారిలో వెళ్ళు, మేము వేరే దారిని వెతుక్కుంటాం, సరేనా? రండి. అరే అలా వెళ్ళిపోతారంటే నేను చెప్పేది వినండి. వీడేంటి ఇప్పుడు చూసినా ఇలాగే చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు పత్రు. అరే ఒకసారి నా కోసం ఆగండి అందరూ. అరే అరే మావా, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నా మాట వినండి, ఆగండి ఒకసారి. నా జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్ లో ప్రపంచం ఇంత వేగంగా తిరుగుతుందని నేను అనుకోలేదు. అసలు ఉపాయం చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే మిత్రమా సహోదర, ఆగు, ఇప్పుడే చూసి చెప్తూ. మ్యాన్, వీడిని వెంటనే కంటైనర్ లో వేసేయ్. ఈ కంటైనర్ నే ముందు తీసుకెళ్ళాలి. త్వరగా పదండి, అక్కడ బార్బడోస్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏదో కెమికల్స్ డిక్ చేసి దాన్ని ప్లేన్ లో లోడ్ చేస్తున్నారు. ఇవ్వండి, నేను కూడా చూస్తాను. అరే ఆయన ఎవరు? నాన్న, మోటా అంకుల్, మా నాన్న ప్లేన్ లోకి వెళ్ళారు. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారంటే తప్పకుండా ఈ కెమికల్ లో ఏదైనా ముఖ్యమైనది ఉండి. రండి, తప్పకుండా అదేంటో కనిపెడతాం. ఈ బండ మీద కూర్చున్నామంటే తప్పకుండా అక్కడికి తీసుకెళ్తుంది. అదిగో డోర్. అరే ఈ డోర్ ఎవరు ఓపెన్ చేయగలరో చెప్పండి. నేనెట్లా? ఇంకా ఏంటి చూస్తున్నావు? వెంటనే డోర్ ఓపెన్ చేయి. సరే, తెరచుగా. పదండి, త్వరగా పదండి. జాన్ వచ్చేయ్. నాన్న, నాన్న, మీరు ఎక్కడున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న? నాటి నా బంగారం, నాన్న, నాటి నా కొడుక, నాన్న, నాటి నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను కూడా బాబు. నాటి, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? నీకెలా దారి తెలిసింది? వాళ్ళ నాన్నగారు దొరికారు. మోటుపతులు రండి, ఊరంతా మీ గురించే మాట్లాడుతున్నారు. మీరు బార్బిడోస్ ని పట్టుకుంటానికి వచ్చారని. అవును, మేము వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం. వినపడుతోందా? కానీ మేము వాళ్ళని పట్టుకోవడానికి ఖచ్చితంగా మీ సాయం మాకు కావాలి, తప్పకుండా కావాలి. మీరు సాయం చేస్తారు కదా? దీంట్లో ఏం వెళుతోందో చెప్పండి. ఇది ఎలక్ట్రో ప్లాటినం కెమికల్. దీన్ని లేకుండా టాయ్ మ్యాన్ ని టాయ్ వైరస్ గా కన్వర్ట్ చేయలేము. అంత పెద్ద కంటైనర్ లో తీసుకెళ్తున్నారంటే పెద్ద లెవెల్లో టాయ్ మ్యాన్ ని టాయ్ వైరస్ గా కన్వర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరో ఇక్కడికి వస్తున్నట్టున్నారు. మోటుపతులు, మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. తలుపు తీయండి. అయ్యమ్మా, అసలు మనం ఇక్కడ ఉన్నట్టు తనకెలా తెలిసిందే? ఎలా? నేను హ్యామర్ మ్యాన్, రోప్ మ్యాన్ మాట్లాడేది విన్నాను. ఎవరో జాన్ అనే పేరులో ఉన్న హ్యూమన్ మీ గురించి వివరాలన్నీ ఇస్తున్నాడట. అయ్యయ్యో, ఇరికిచ్చేసాడే. ఏం చేయాలి ఇప్పుడు? మనం బాగా ఇరుక్కుపోయాం. అరే నాకేమీ తెలీదు, నన్ను నమ్మండి. అరే, ఎక్కడికి వెళ్తున్నావు జాన్? ఆగు, ఇలా రా. సారీ, వెరీ వెరీ సారీ.
ఆ బార్బడోస్ నన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఇలా చేశాను. నిజమేంటంటే నా నెంబర్ 1 నెంబర్ 2ని నన్ను జైల్లో పెట్టేశాడు. లేదంటే వాళ్ళిద్దరిని చంపేస్తానన్నాడు. తలుపు తీయండి, లోపలికి వచ్చానంటే మిమ్మల్ని నాశనం చేస్తా. హ్యామర్ మ్యాన్ డోర్ ని ఎప్పుడైనా పగలగొట్టొచ్చు. త్వరగా రండి, బయలుదేద్దాం, రండి త్వరగా. ఇదే ప్లెయిన్ స్కూటర్, ఇది ఎక్కి వెళ్ళిపోదాం, పదండి త్వరగా రండి. మావా నన్ను కూడా తీసుకెళ్ళండి. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో వర్షంలో మొదటిసారిగా స్కూటర్ వెళ్ళడానికి చూస్తున్నాను. మావా కెమికల్ అంతా కింద పోతుంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న టాయ్ వైరస్ ని నిర్మించలేరు. అయ్యో, ఎప్పుడు నేనే ఎందుకు ఇరుక్కుపోతూ ఉంటాను. రూప్ మ్యాన్, కెమికల్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఎలా జరిగింది? ఎలా జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏమిటది? వీళ్ళెవరు? అరే అరే, నన్ను కూడా ఎవరన్నా వెంట తీసుకెళ్ళండి మావా, పడిపోతున్నా. తప్పించుకున్నా. అయ్యో అయ్యో, అమ్మయ్య, తప్పించుకున్నట్టున్నానే. అరే, వాళ్ళు కెమికల్స్ అన్ని ఎత్తుకుపోతున్నారు. జస్ట్ ఫాలో దెమ్. వాళ్ళు బార్బిడోస్ పోర్ట్ కి వెళ్తున్నారు. మేము వచ్చేస్తున్నాం. పద మోటు. త్వరగా రండి, వెళ్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.